హాయ్ అండి. అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, కటింగ్ చాలా తొందరగా చేస్తానండి, కానీ స్టిచ్చింగ్ వచ్చేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది నాకు అనేసి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారైనా ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్నవారైనా కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల పని చాలా స్పీడ్గా అయిపోతుంది. అదే సేమ్ టైం చేసినట్టు అస్సలు ఉండదు. అలసిపోకుండా తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకునే మార్గాలు ఇవైతే. ఎప్పటి నుంచో ఒకే విధానంలో మీరు కుడుతున్నా సరే అది ఎక్కువ టైం తీసుకుంటుందంటే ఆ ప్లేస్ని మీరు మార్చవలసిందే. అలాగే ఫినిషింగ్ బాగుండకపోయినా ఫినిషింగ్ బాగుండేలాగా మంచి విధానాన్ని మీ స్టిచ్చింగ్లోకి జత చేర్చుకోవాలి. ఎప్పటి నుంచో అలవాటు ఉన్న స్టిచ్చింగ్ అయినప్పటికీ కొన్ని విధానాలు మీకు టైం ఎక్కువ అవుతుందంటే వదులుకోవాలి. ఉదాహరణకి క్రాస్ బెల్ట్ అతకడం అనేది చాలా మంది చాలా రకాలుగా అతుకుతారు. మీకు ఈజీగా అలాగే నీట్గా అనిపించిన క్రాస్ బెల్ట్ని మీ స్టిచ్చింగ్లోకి జతపరుచుకుని దాన్ని ఫాలో అవుతే మీకు చాలా టైం కలిసి వస్తుంది. అలాగే సేమ్ టైం నీట్నెస్ కూడా ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్లో వచ్చేసి చాలా టైం కలిసి వచ్చే మెథడ్ వచ్చేసి ఈ వేళ్ల కొలతలతో షేప్ డాట్లు వేయడం. ఫ్రంట్ పార్ట్కి చాలా తక్కువ టైంలో అయిపోద్ది. మీరు ఒక్క రోజులు ఎన్ని బ్లౌజులైనా అవలేలుగా కుట్టగలరు. అదే సేమ్ టైం మీకు ఎటువంటి నీరసంగానే రాదన్నమాట. ఇప్పుడైతే నేను కుట్టే షేప్ బెల్ట్ చాలా కష్టంగా ఉంటుంది కుట్టేటప్పుడు, కానీ దీని నీట్నెస్ చూస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూడండి, ఖర్చులు ఎక్కడ కనపడకుండా ఎంత నీట్గా ఉంటుంది. వెనకాల కూడా ఖర్చులు కనపడవన్నమాట. నేను నేర్చుకున్నప్పుడైతే నాకు నేర్పిన మేడం అయితే క్రాస్ బెల్ట్ని ఈ విధంగా అతకడం అయితే నేర్పలేదు. ఆవిడ ఎలా నేర్పిందంటే అసలు ముక్కుని అలాగే లైనింగ్ ముక్కుని ఒకేసారి అతికేయడం, వెనకాలకి ఖర్చులు కనపడతాయి అన్నట్టు ఉండేది. నీట్గా ఉండేది కాదు. మరి ఆ విధానాన్ని నాకు నచ్చక అది వదిలేసి నేను ఈ విధానం ఎక్కడో చూసి ఈ విధంగా కుడుతున్నాను అప్పటి నుంచి. ఇలా మీరు మీ కటింగ్లో అయినా స్టిచ్చింగ్లో అయినా ఈజీ పద్ధతిని జతపరుచుకుని టైలరింగ్లో ముందుకెళ్ళాలని నేను చెప్తున్నాను. ఇంతకుముందు నేను కూడా ఈ వేళ్ల కొలతలతో షేప్ డాట్ వేసేదాన్ని కాదు, టేప్ కొలతలతో వేసేదాన్ని. అప్పుడైతే నాకు ఎక్కువ కటింగ్లో సమయం ఎక్కువ పట్టేది, అలాగే స్టిచ్చింగ్లో కూడా పట్టేది. అలాగే ఫినిషింగ్ అంత బాగుండేది కాదు. ఈ వేళ్ల కొలతలతో ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు టైం కలిసి వచ్చింది. అలాగే ఫినిషింగ్ చాలా బాగుంది. అదే పనిగా మనకు అలవాటైన దాంట్లోనే కాదు, పాత పద్ధతిని వదిలి కొత్త విధానాలు కూడా నేర్చుకుని టైలరింగ్లో ముందుకెళ్ళాలని మీకు ఈ విషయాలు చెప్పాను. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మీరు చూస్తే ఒకరికొకరికి అస్సలు పొంతనుండదు. ఎవరి స్టైల్ వారిదే. మీ స్టైల్ మీరు క్రియేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.